హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది మనోరంజితం నవలలోని 11వ భాగం. రచయిత్రి గోగినేనిమణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి 11వ భాగంలోకి వెళ్లే ముందు ఇప్పటిదాకా జరిగిన కథ ఏమిటో చూద్దామా? విడాకులు తీసుకుని కుటుంబానికి దూరమైన అభిరామ్ తన చిన్నారి వసుధ రాసిన ఉత్తరంతో మందు వ్యసనానికి ఎలాగైనా స్వస్తి చెప్పాలని డి అడిక్షన్ సెంటర్లో జాయిన్ అవుతాడు. తను మందు వ్యసనం నుంచి బయటపడటమే కాకుండా మిగతా వారిని, ముఖ్యంగా యువకులు, పిల్లలు మందు, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా వాటి వలన కలిగే అనార్థాలను హృదయానికి హత్తుకునే విధంగా వీడియోలు రూపొందిస్తాడు అభిరామ్. రంజిత్ అనే పేరుతో అభిరామ్ విడుదల చేసిన నాటికలు చాలా ప్రాచుర్యం పొందుతాయి. అదే సెంటర్లో పనిచేస్తున్న శకుంతల అభిరామ్ అంటే చాలా అభిమానం పెంచుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో 11వ భాగంలో వినండి. విన్నారుగా, ఇక కథలోకి వెళ్దామా? మనోరంజితం నవలలోని 11వ భాగం. అభిరామ్ నిట్టూర్చాడు. నీకింతకుముందు ఓసారి చెప్పాను కదూ, ఓ చిన్నారి కలిగించిన ప్రేరణతోనే నేను ఇక్కడికి రాగలిగానని. మధ్యలోనే శకుంతల మాట అందుకుంది. అవును, చెప్పారు. ఆ చిన్నారికే మీరు తీసిన వీడియోలన్నీ అంకితం అన్నట్లు చెప్తుంటారు కూడా. అయితే ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? ఆరా తీసింది శకుంతల. ఇప్పుడు కాదు, త్వరలోనే చెప్తాను. కొంచెం సమయం కావాలి. నా అదృష్టం బాగుంటే ఆ చిన్నారిని నీకు పరిచయం చేయగలనేమో అంటూ అభిరామ్ నిట్టూర్చాడు. ఆ సంభాషణ వలన తమ మధ్య బరువైన వాతావరణం ఏర్పడినట్లుగా అనిపించింది శకుంతలకు. అందుకే తేలికపరచడానికి అన్నట్లు మాట మారుస్తూ, అవును, నేను ఏం రాస్తున్నారని అడిగితే న్యూస్ పేపర్లోని వార్తల ఆధారంగా నాటికను రూపొందిస్తున్నట్లుగా చెప్పి మొదటిది అంటూ ఆ టీచర్ వివరం చెప్పారు. మరి రెండోదేమిటి అని అడిగింది. ఏదైనా నేను ఈ మందు వ్యసనం గురించిన వార్తనే ఆధారం చేసుకుంటానని తెలుసుగా అంటూ అభిరామ్ దానిని వివరించడం మొదలుపెట్టాడు. మందు లేని విందు కోసం అనే హెడ్డింగ్తో వచ్చిన వార్తా కథనం అది. చదివాక నేను చాలాసేపు ఆ ఆలోచన నుండి బయటపడలేకపోయాను. మనసు అంత భారంగా మారిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే, ఒక సాయంత్రం వేళ భార్యాభర్తలిద్దరూ తమ చిన్నారి పాపాయితో కలిసి కారులో బయలుదేరారు. సినిమాకా, రెస్టారెంట్కా, లేక మరెక్కడికైనానా అని ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో మద్యం మత్తులో 4 ఇంజనీరింగ్ విద్యార్థులున్న కారు వీరి కారును ఢీకొట్టింది. ఆ ప్రమాదంతో ఆ కుటుంబం భవిష్యత్తు చీకటైపోయింది. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తున్న విద్యార్థి నిర్వాకమే పాపను బలిగొంది. అప్పటి నుండి పాపను పోగొట్టుకున్న చంద్రశేఖర్ అనే ఉద్యోగి మందు అనర్థాలను ప్రచారం చేసే ఉద్యమాన్ని ప్రారంభించాడు. అతని మాటలు నాపై ఎంతగా ప్రభావం చూపించాయంటే అక్షరం పొల్లుపోకుండా నా మనసులో ముద్రించుకుపోయాయి. కొద్ది కాలం మత్తు 100 ఏళ్ల జీవితాన్ని చిత్తు చేస్తోంది. మిత్రులు బలవంతం చేశారనో, కార్యక్రమాల్లో అందరి ముందు చులకన కాకూడదనే దురభిప్రాయంతోనో మొదలయ్యే మందు అలవాటు ఎన్నో ప్రమాదాలకు కారణమవుతుంది. అందుకే మద్యం మానేద్దాం, మద్యం వ్యాప్తికి సహకరించను అంటూ ప్రతిన పూనే సంస్కృతి అందరిలో కలగాలి. ముఖ్యంగా యువత సందర్భం ఏదైనా సరే మందు తప్పనిసరి చేస్తున్నారు. దారులేని దావతులే ఇస్తా, దారులేని దావత్ అయితేనే వస్తా అనే నినాదం వ్యాప్తి చెందాలి. బార్లు, రెస్టారెంట్లకు బదులు లైబ్రరీ, పార్కు లాంటి ప్రదేశాలు సమావేశాలకు వేదికలుగా నిలవాలి. పండగంటే మద్యం ఉండాల్సిందేననే పరిస్థితి మారాలి. ఇదంతా ఉద్యమంలా ప్రచారం సాగిస్తున్న అతని మాటలే. ఇది చదవంగానే నా ఆలోచనకు ప్రతిబింబంలా అనిపించి వెంటనే నాటికలా రూపొందించాలనే నిర్ణయానికి వచ్చేశాను. ప్రయత్నాన్ని మొదలుపెట్టేశాను. అభిరామ్ ముగించగానే శకుంతల లేచి నిలబడి, మీరన్నట్లుగా చిన్నపిల్లలే మందు పట్ల నిరసన చూపించడానికి ప్రేరణ కలిగిస్తున్నారన్నమాట అంటూ అడుగులు వేసింది బయటకు. సరే, మళ్ళీ తీరిగ్గా మాట్లాడదాం. అభిరామ్ మాటలకు శకుంతల తల ఊపింది, అలాగే అన్నట్లుగా. శకుంతల వెళ్ళిపోయాక అభిరామ్ ఆలోచనలో పడ్డాడు. కుటుంబం ఆవశ్యకతను గుర్తించి గౌరవించే తను ఏకాకిగా ఉండిపోవటం ఎందుకని శకుంతల ప్రశ్నిస్తోంది. తనకు విడాకులు అయ్యాయని, ఒంటరినని గుర్తుకు రావటం లేదెందుకనో. ప్రతిరోజు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన మహిమతోనూ చిన్నారి వసుతోనూ కబుర్లు చెప్పుకుంటున్నట్లు అనుభూతి చెందటం వల్లనేనా? అంతే అయ్యుంటుంది. నిజమే, వాళ్ళకి భౌతికంగా దూరంగా ఉన్నాడేమో కానీ మానసికంగా మాత్రం చాలా దగ్గరే. మహిమను, వసును కలుసుకునే రోజు దగ్గరలోనే ఉందని గాఢంగా నమ్మటం వల్లనే కాబోలు
తను ఒంటరినని, జంట జీవితం ముగిసిపోయిందని గుర్తించలేకపోవటం జరుగుతోంది. అతనికి అయోమయంగా అనిపించింది. ఆలోచనలు చుట్టుముడుతూనే ఉన్నాయి. మహిమను అంతగా ప్రేమించి తనతో వివాహ బంధం కోసం కలలు కని తీరా సాధ్యమయ్యాక ఆ బంగారు జీవితాన్ని ఎలా వదులుకోగలిగాడు? తనను మళ్లీ కబళించిన దురలవాటును వదిలించుకోమని మహిమ ఎంతగా పోరాడింది. తనెంత విదిలించుకొట్టినా సహనంతో సర్దుకుపోవడానికే ప్రయత్నించింది. తాగటంలోనే ఆనందం ఉంటే అది మీరొక్కరే పొందటం సమంజసమేనా? కుటుంబం అంతటికీ కావాలి కదా. ఒంటరి వాళ్ల విషయం వేరే గాని భార్యా పిల్లలున్న వాళ్ళకి బాధ్యత ఉండనక్కర్లేదా? వాళ్ళకి అన్నింటిలోనూ భాగం ఇవ్వాలి కదా. మహిమ ఇలాంటి ప్రశ్నలతో తన్ను నిలదీసినప్పుడు తనకి కోపం తారాస్థాయికి చేరుకునేది. తనని బంధించాలని చూస్తున్నట్లుగా పౌరుషం వచ్చేది. అహంకారం బుసలు కొట్టేది. ఆ పరిస్థితుల్లో మహిమ మీద చేయి చేసుకోవటానికి వెనుకాడలేదు. అందుకే కదూ వసుధ తన్ని చూసి చూడగానే భయంతో పారిపోయి వాళ్ళ అమ్మ వెనకాలనో నాన్నమ్మ దగ్గరో దాక్కునేది. ఇప్పుడు తలుచుకుంటే తనంత క్రూరంగా ప్రవర్తించాడో అర్థమవుతోంది. తనతో ఎటువంటి బంధము లేదని అర్థమైందో లేదో గాని వసు మాత్రం తన్ని తండ్రిగానే గుర్తించి తమ దగ్గరకు వచ్చేయమని కోరటం నిజంగా తనదెంత అదృష్టం. నిజంగా వసుధ తనకు ఆ ఉత్తరం రాసి ఉండకపోతే తను ఎప్పటికీ మందు వ్యసనం బారిన పడి చీకటి కూపం లాంటి బ్రతుకునే గడుపుతూ ఉండేవాడేమో. తన జీవితానికి వెలుగును ప్రసాదించిన వెన్నెల తోరణం తన చిన్నారి కూతురు. ఇప్పటికే తనెంతో విలువైన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. తనలోని మార్పును గుర్తిస్తుందా? మహిమ తన్ని క్షమించగలుగుతుందా? తన జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతూ టేబుల్ పైనే తల ఆనించి నిద్రలోకి జారుకున్నాడు అభిరామ్. శకుంతలలోనూ ఏవేవో ఆలోచనలు చోటు చేసుకుని నిద్రను దూరం చేశాయి. అభిరామ్కు తన మనసు విప్పి చెప్పినట్లుగా బయటపెట్టిన తన కోరిక అర్థమైందా? తన ఇష్టాన్ని గుర్తు చేయగానే గౌరవించినట్లుగా కుంతలా అని పిలవటం తనకి ఆనందం కలిగించింది. అయితే తన భావం అభిరామ్కు అర్థమైనట్లో కానట్లో తెలియలేదు. బహుశా సమయం తీసుకుని ఆలోచించి నిర్ణయించుకోవాలనుకుంటున్నాడేమో. తనకు ఆ మాట చెప్తే ఎంతో ఆలోచించే నిర్ణయానికి వచ్చానని క్షణమైనా జాగు చేయకుండా చెప్పేస్తుంది. అభిరామ్ పరిచయం అయినప్పటి నుండి అతని పట్ల తనకిష్టం ఏర్పడింది. అందరిలోకి ప్రత్యేకమైన వ్యక్తిగా అనిపించాడు. అతని తెలివితేటలు, ఆలోచన విధానం అన్నీ విశిష్టమైనవే. హోదా ఉన్న వ్యక్తుల పట్ల ఎంతటి గౌరవాభిమానాలను చూపిస్తాడో అలాగే పనివారి పట్ల కూడా అంతటి ఆదరాభిమానాలను చూపించడం తను గుర్తించింది. పిల్లల పట్ల పెద్దల పట్ల కూడా ప్రేమను వ్యక్తం చేయగలగడం అతని గొప్ప మనసుకు తార్కాణమే. అక్కడ చేరిన వాళ్ళందరూ దుర్వసనాలను వదిలించుకోవటానికి మెల్లమెల్లగా ప్రయత్నాలు సాగిస్తూ ఉంటే అభిరామ్ మాత్రం తన సంకల్ప బలంతో చాలా తొందరగానే ఆ అలవాటు నుండి బయటపడగలగటం తనకి గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించింది. గట్టిగా తలుచుకుని ప్రయత్నం చేస్తే సాధించలేనిదంటూ ఉండదని అభిరామ్ నిరూపించడమే కాదు, చాలామందికి ఉదాహరణగా నిలిచాడు. తరువాత ఎందరికో చేయూతనందిస్తున్నట్లుగా ఎన్నెన్నో కార్యక్రమాలను చేపట్టగలిగాడు. తన ఒక్కడి క్షేమం, ఆరోగ్యం గురించి మాత్రమే ఆరాటపడకుండా ఎందరినో ఆ ఊబి నుండి బయటపడేయాలనే ఆశయంతో తన శక్తినంతా వినియోగించి ప్రణాళికలు సిద్ధం చేయగలుగుతున్నాడు. శిఖరం మీద నిలబడినట్లుగా ఉన్న అభిరామ్ తన చేయి అందుకోవటానికి ఆసక్తి చూపిస్తే తనంత అదృష్టవంతురాలు ఇంకొకరు ఉండబోరు. తను ఎన్నోసార్లు తన అభిమానాన్ని ప్రకటించే ప్రయత్నాలు చేసింది. అభిరామ్కి తన పట్ల అభిమానం ఉన్నా వయసు రీత్యా తేడా ఎక్కువగా ఉంటుందని వెనుకంజ వేసి తన ఇష్టాన్ని దాచిపెడుతున్నాడేమోననే అనుమానం వచ్చింది. అందుకే కదూ సమయం చూసి ఆ విషయంలోనూ తనకు అభ్యంతరం ఉండదన్నది తెలియచేసింది. ఒక చిన్నారి పాప వలన మందు వ్యసనానికి దూరం కావాలనే ఆలోచనతో అక్కడ చేరినట్లుగా తనకు చెప్పాడు. తనను చూపించే అవకాశం త్వరలో వస్తుందేమోననే ఆశాభావం ప్రకటించాడు. అంటే ఆ చిన్నారి ఏదైనా అనాథాశ్రమంలో కానీ బంధువుల పోషణలో కానీ ఉందా? ఒకవేళ అభిరామ్ తనకి స్ఫూర్తినిచ్చిన ఆ చిన్నారిని ప్రేమగా పెంచాలనుకున్నా తనకి ఎటువంటి అభ్యంతరం ఉండదని తెలియజేస్తుంది. అభిరామ్తో జీవితాన్ని పంచుకోగల అదృష్టం కలిగితే ఆ చిన్నారికి ఇష్టంగా తన తల్లి కాగలదు. ఇలాంటి కలలో తేలిపోతూ ఆ రాత్రి గడిపింది శకుంతల. ఆ తర్వాత వారం రోజులు గడిచిపోయాయి. అభిరామ్ ఒక నాటిక రచన పూర్తి చేయడం, 4-5 పిల్లల్ని 2-3 పెద్దల్ని ఎన్నిక చేసుకోవటం, ఎక్కడెక్కడ చిత్రీకరించాలో నిర్ణయించుకోవటం లాంటి ఏర్పాట్లన్నీ పూర్తయి చిత్రీకరణ ప్రారంభమైంది. అన్ని విషయాలు ముందుగా సిద్ధం చేసుకోవటం వల్ల పనులన్నీ ఏ ఆటంకం లేకుండా పూర్తయిపోతున్నాయి. ఆ రోజు 2 చిన్నపిల్లలు శకుంతలతోనే చిత్రీకరణ ఉంది.
అభిరామ్తో ఎక్కువసేపు గడపవచ్చనే ఆలోచనతో శకుంతలకు చాలా ఉత్సాహంగా ఉంది. మీరింత తొందరగా రచన పూర్తి చేసి షూట్ చేయడం మొదలు పెట్టేస్తారని అనుకోలేదు అంది అభిరామ్తో. నీకోసమే తొందరగా పూర్తి చేయాలనుకున్నా. అభిరామ్ జవాబు వినగానే శకుంతలకు పట్టపగ్గాలు లేనంత ఆనందం కలిగింది. నిజంగా అంటూ కళ్ళు పెద్దవి చేసి చూసింది అభిరామ్ వైపు, చూపుల్లోనే తన ఇష్టాన్నంతా కుమ్మరించేసేటట్లు. అవును మనోజ, నీకు ఆనందం కలిగించాలనే కోరికతోనే రాత్రులు ఎక్కువసేపు మేల్కొని పూర్తి చేశాను నిజాయితీగా అన్నాడు అభిరామ్. శకుంతల హాయిగా నవ్వి, నాటికలోని పేరుతోనే పిలిచారు, అంతగా ఆ నాటికలో లీనమైపోయారా అని అడిగింది. అదేం కాదు, నువ్వే చెప్పావుగా దీనిలో నటించాక నిన్నందరూ మనోజగా గుర్తుపెట్టుకోవాలని. అందుకే నీ కోరిక తీర్చడం కోసమే ముందుగా నేనే ఆ పని చేయాలనుకుని అలా పిలిచాను. అభిరామ్ ఇచ్చిన వివరణకు శకుంతల ఆనందం చూపిస్తూ, మీరు నా మాటలకు అంత విలువివ్వటం నా అదృష్టమేననుకుంటున్నాను అంది. అభిరామ్ చిరునవ్వే సమాధానంగా పని ప్రారంభించాడు. ఆ తరువాత విరామ సమయంలో, మీ డైరెక్షన్ చూస్తుంటే నా పేరు మనోజగా మారిపోతుందో లేదో గాని మీ పేరు మాత్రం మరింత మారుమోగిపోతుందన్నది మాత్రం ఖచ్చితమే. చూడండి, నా మాటకు తిరుగులేదు, కొన్నాళ్లలో మీకే తెలుస్తుంది అంది శకుంతల మనస్ఫూర్తిగా. అభిరామ్ కూడా శకుంతల వైపు అభిమానంగా చూశాడు. పేరు మారిమోగిపోవటం కంటే పిల్లల్లో పెద్దల్లో మార్పు కొంతైనా ఉపకరిస్తే, ప్రయోజనం కలిగితే అది చాలు, అంతకన్నా ఇంకేం కావాలి? శకుంతల నిట్టూర్చింది. మీ పేరు ప్రఖ్యాతలకు ఆనందం కలుగుతున్నా మీరు మరీ పైకి వెళ్ళిపోవటంతో మాలాంటి వాళ్లకు దూరం అయిపోతారేమోనని దిగులుగానూ ఉంది. అభిరామ్ చిన్నగా నవ్వాడు. నీకింతకు ముందే చెప్పానుగా, ఎంత ఎత్తుకు వెళ్ళినా నేనొక్కడే కాదు, నా వెంట నువ్వు మీరంతా కూడా ఉంటారని. అయితే నిజంగా మీ వెంట మాలాంటి వాళ్ళు ఉంటామన్నది నిజమేనా? సంబరంగా అడిగింది శకుంతల. అభిరామ్ ఆశ్చర్యంగా చూశాడు. అదేమిటి అలా అంటున్నావు? ఎవరైనా ఎంతటి గొప్పవారైనా సరే ఒక్కరుగా ఏదైనా సాధించగలరా చెప్పు? నలుగురు తోడ్పాటు ఉండాల్సిందే. నేను నిజంగా ఏదైనా సాధించాననుకుంటే అందులో మీ అందరికీ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుంది. నిజం చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి నువ్వు చూపించిన ఆదరం సహకారం వల్లనే నేను ఏదైనా సాధించగలగటం సాధ్యమైంది. వృత్తిని బాధ్యతగా సేవాభావంతో నిర్వర్తించే నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. నేనే కాదు, ఇక్కడున్న ప్రతి వాళ్ళు చెప్పే మాటే ఇది అభిరామ్ మనస్ఫూర్తిగా అన్నాడు. శకుంతలకు కళ్ళు చెమరించాయి. కళ్ళు తుడుచుకుంటూ, నా అదృష్టం ఇది మెల్లగా తనలో తాను అనుకుంటున్నట్లుగా అంది. వెంటనే మళ్ళీ పనిలో పడిపోయాడు అభిరామ్. ఒక చిన్న అమ్మాయిని ఒడిలో కూర్చోబెట్టుకుని అంతకు ముందు ప్రాక్టీస్ చేయించిన సంభాషణలను మళ్లీ చెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు అభిరామ్. శకుంతల కొంచెం దూరంలోనే నిలబడి అభిరామ్ వైపు తదేకంగా చూస్తుంటే, అభిరామ్, ఏమిటలా చూస్తున్నావు అని అడిగాడు. శకుంతల చిరునవ్వుతో, ఇష్టమైన వాళ్ళని ఇష్టంగా చూడాలనిపిస్తుంది, ఏం చూడకూడదా అంటూ ఎదురు ప్రశ్న వేసింది. అభిరామ్ చిన్నగా నవ్వాడు. అవునులే, నీకు నాకే కాదు, పసిపిల్లలు వాళ్ల ముద్దు మాటలు చిలిపి నవ్వులు అంటే ఎవరికిష్టం ఉండదు? ఆ పాప వెంటనే అభిరామ్ మెడ చుట్టూ 2 చేతులు వేసి, నేను బాగా చెప్పానా అని అడిగింది. ఓ, చాలా బాగా చెప్పావు, ఇలాగే చెప్పాలి ప్రోత్సహిస్తున్నట్లుగా అభిరామ్ పాపను ముద్దు పెట్టుకున్నాడు. శకుంతల నవ్వుతూ, ఎంత అదృష్టమో అని పాపది అంటూ 1 సెకండ్ తర్వాత పూర్తి చేసింది. అవును, అదృష్టమే, పాపది కాదు, నాది అన్నాడు అభిరామ్ చిరునవ్వుతో. మళ్ళీ, కుంతల, ఈ అదృష్టంలోనూ మీకు వాటా ఉంది అంటూ పాప చెవిలో చిన్నగా ఏదో చెప్పాడు. ఆ పాప అభిరామ్ ఒడి దిగి చెంగుమంటూ శకుంతల దగ్గరకు వచ్చి అక్కడున్న కుర్చీలో కూర్చోమని, వెంటనే ఆమె ఒడిలోకి ఎగిరి దూకి కూర్చుని ఆమె వైపు తిరిగి మెడ చుట్టూ 2 చేతులు వేసి, అక్క, నా డైలాగులు చెప్పనా? బాగా చెప్పానో లేదో నువ్వు చెప్పాలి అంది. శకుంతల ఆ పాప మాటలకు ముగ్ధురాలై చూస్తుంటే తన పోర్షన్లోని కంటతా పట్టినవి తన సంభాషణలన్నింటినీ చకచకా చెప్పేసింది. శకుంతల చాలా ఆనందంగా, చాలా బాగా చెప్పావు చిట్టి తల్లి అంటూ ఆ పాప 2 అరచేతుల్ని ముద్దు పెట్టుకుంది. మనోజ, ఇప్పుడు అర్థమైందా? పిల్లలతో చక్కగా కాలక్షేపం చేయగలగటం మందే అదృష్టం అనిపిస్తుంది కదూ అని అడిగాడు అభిరామ్. అవునన్నట్లు తల ఊపుతూ, మీరు మీ చిన్నారని చెప్తుంటారే, ఆ పాప కూడా ఇంతే ఉంటుందా? అదే వయసు గురించి అని అడిగింది శకుంతల. ఏమో, సరిగ్గా చెప్పలేను, సుమారుగా ఇంతే ఉంటుంది. నేను చూసి చాలా నాళ్ళైంది.
చెప్పానుగా, కలుసుకునే అవకాశం వస్తే నిన్ను పరిచయం చేస్తాను. శకుంతలకి ఆ మాటలతో ఏదో ధైర్యం వచ్చినట్లయింది. అభిరామ్ తన్ని కొంతల, మనోజ అని పిలవటంతో చాలా ఉత్సాహంగా అనిపించింది. ఆ పిలుపులు మనసులో మళ్ళీ మళ్ళీ వినిపిస్తూ గిలిగింతలు రేపుతున్న అనుభూతి కలిగింది. అభిరామ్ చేయి అందుకోగలిగే రోజు ఎంతో దూరంలో లేదనుకుంటూ సంతృప్తి చెందింది. ఇంతటితో 11వ భాగం సమాప్తం. వచ్చే వారం 12వ భాగంతో కలుద్దాం.